కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ సమర్పించిన నివేదికల్లో కొన్నింటిని ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆరోపించారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎకనామిక్ సెక్టార్ కు సంబంధించిన నివేదికను ఎందుకు సభలో ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. ఎంపీలు రాజీనామా చేయకపోవడానికి, కాగ్ రిపోర్టులో కొన్ని అంశాలు బయటకు రాకపోవడానికి ఏదో సంబంధం ఉందన్నారు. అతి ముఖ్యమైన ఎకనామిక్ సెక్టర్ ఎందుకు టేబుల్ చేయలేదు? ఇది సామాన్య మానవుడికి కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ, మరి ముఖ్య ప్రతిపక్ష పార్టీకి కానీ మా అందరికి కూడా ఎందుకు అనేది ప్రశ్న. ఎందుకంటే ఇది ఎప్పుడు కాలేదు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కానీ ఎవరికి గుర్తున్నంత వరకు ఎవరిని అడిగినా కూడా ఆ విధంగా ఎప్పుడు జరగలేదు. ఇది ఖచ్చితంగా ఆల్ రిపోర్ట్స్ ఒక సెట్గా టేబుల్ అవుతాయి తప్ప ఒక రిపోర్ట్ టేబుల్ చేయకపోవడం అంటే, టేబుల్ అంటే ఎట్లా? ఆ రిపోర్ట్ కాగు తయారు చేసిన తర్వాత అది ప్రభుత్వానికి సమర్పిస్తుంది. సమర్పించిన తర్వాత వాళ్ళ అసెంబ్లీలో ఎప్పుడైతే పెడతారో ఆ తర్వాతనే పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది అనమాట. ఆ తర్వాతనే ప్రజల దృష్టికి వస్తుంది. ఆ తర్వాత ప్రజలు దాన్ని స్టడీ చేసేదానికి అవకాశం ఉంటుంది. అది అసెంబ్లీలో టేబుల్ చేసే వరకు స్టడీ చేసేదానికి అవకాశం ఉంది. దాంట్లో రిపోర్ట్లో ఏముందనేది కూడా బయటికి రాదనమాట. ఈ ప్రభుత్వము వాళ్ళ పనితీరు ప్రశ్నార్థకంగా ఉంది, వాళ్ళ చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా ఉంది, ఆ నీతి అవినీతి అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉందన్నమాట. దీంట్లో ప్రతిపక్ష పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే మీరు ఇంత పెద్ద సంఖ్యాబలం మీ దగ్గర ఎంపీలు పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసము మీ ఎంపీలు రాజీనామా ఎందుకు చేయడం లేదు? సహజంగా ఎవరు ఆలోచించినా కూడా ఏమి కారణం, బలమైన కారణం ఏమన్నా ఉందా అంటే ఇక్కడ ఒక ప్రశ్న. ఏమన్నా ఈ కాగ్ రిపోర్ట్లకు సంబంధించి దానికి సంబంధించి ఏదన్నా మీరు ఎందుకైనా మంచిదని ఎంపీలను అట్లే పెట్టుకొని ఉన్నారా ప్రభుత్వంలో? ఎందుకు అనేది? ఎందుకంటే ఇంత ముఖ్యమైన విషయం కంటే ఏముంటుంది ఇప్పుడుండే పరిస్థితుల్లో? మరి ఉండి కూడా మీకు దీని ప్రాముఖ్యత తెలిసి కూడా మీ వాళ్ళు ఇంతవరకు మీరు ఆదేశించలేదు. మరి రాజీనామాలకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేదానికంటే ఎందుకు అనేది ప్రశ్న.